వాట్స్ అప్ బ్రో, అందరు ఎట్లున్నారు? హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్. మళ్ళీ మరో బ్రాండ్ లో మరో క్లోతింగ్ ఐటమ్ ని రివ్యూ చేయడానికి మేము ముందుకు వచ్చేసామావా. ఆ బ్రాండ్ ఏంటి అని అనుకుంటున్నావా? బనానా క్లబ్ బ్రాండ్ నేమ్ ని రీల్స్ లో లేదా ఎక్కడైనా యాడ్స్ లో చూసే ఉంటారు. ఈ బ్రాండ్ యొక్క ఫౌండర్ వచ్చేసి నీల్ బఫ్నా అండ్ కో ఫౌండర్ వచ్చేసి ప్రశాంత్ లల్వాని. వీళ్ళు పర్టికులర్ గా కాన్సన్ట్రేట్ చేసింది అఫోర్డబుల్ ప్రైస్ లో మంచి క్వాలిటీ ఇద్దామని. సో అంత క్వాలిటీ ఉందా లేదా మనం చెక్ చేద్దాం. అంత అఫోర్డబుల్ ప్రైస్ లో ఉందో లేదో కూడా మళ్ళీ చెక్ చేసేద్దామా. సో వితౌట్ ఫర్దర్ డిలే వీడియోలోకి వెళ్ళిపోదామా. టు లుక్ గుడ్ పర్సనాలిటీ యూ మేక్ షూర్ ఆల్ సబ్స్క్రైబ్ టు ది అవర్ ఛానల్. ఇస్ దట్ మీ ఎలక్షన్ మంచి అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్ కావాలనుకుంటే నన్ను వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వమావా. అక్కడ మీకోసం మంచి 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 అవుట్ఫిట్స్ అనేవి పోస్ట్ చేస్తా. యు గెట్ ఇన్స్పైర్డ్ బై దెమ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది మా ప్యాకేజింగ్ అయితే బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా చెప్పాలి, ఇది నేను ఆల్రెడీ ఓపెన్ చేసి యూజ్ చేసా ఒకసారి. సో డైరెక్ట్గా చెప్తున్నా, నేను ఫీల్ అయింది మాత్రమే చెప్తున్నా. ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఓపెన్ చేయగానే మనకి ఇలాంటి కవర్లో మనకు ప్యాంట్ అయితే వస్తుంది. దిస్ ఈజ్ అవర్ ప్యాంట్, బూర్కా ప్యాంట్ ఇది. సో ఈ బనానా క్లబ్ అనే బ్రాండ్ నుంచి ఒక బూర్కో ప్యాంట్ తీసుకోవడం జరిగింది మావా. సో దీని క్వాలిటీ అండ్ కంఫర్ట్ ఎలా ఉందంటే చెప్తా వెయిట్. ఆల్రెడీ నేను ఒకసారి వేసుకొని యూజ్ చేసి ఇప్పుడు మళ్ళీ మీకు రివ్యూ ఇస్తున్నామా. అండ్ అన్బాక్సింగ్ ఫీల్ ఎలా ఉందంటే నేను ఓపెన్ చేసిన మాత్రం మంచిగా వచ్చింది ప్యాకింగ్ అయితే. ఇంకో విషయం ఏంటంటే ఇది నాకు కొంచెం లెంత్ బాగా పొడుగైంది. సో కొంచెం షార్ట్ చేపించడం జరిగింది. ఇంకా దీని ప్రైస్ గురించి అసలు ఇది వర్తా కాదా అది లాస్ట్లో మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ విత్ క్వాలిటీ చెక్ అండ్ ఫస్ట్ లుక్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా అనిపించిందో మీతో షేర్ చేసుకుంటా. ఇప్పుడైతే నేను ఇది బ్లాక్లో తీసుకున్నా. ఏం మాట్లాడుతున్నావురా? ఐ మీన్ ఇది బ్లాక్ కలర్లో తీసుకున్నా అని అంటున్నా. ఓకే, ఎందుకంటే నా దగ్గర ఒక్క గుర్కా ప్యాంట్ కూడా లేదు. సో బ్లాక్ తీసుకుంటే అన్నిటికీ సెట్ అయిపోతుంది, వర్సటైల్ కదా అని తీసేసుకున్నా ఇది. ఫస్ట్లీ దీన్ని టచ్ అండ్ ఫీల్ చూసుకుంటే మాత్రం బాగుంది మామ. మనం యాజ్ ఇట్ ఈస్ గా ఒక క్లాత్ తీసుకొని కుట్టిస్తే ఎలాంటి ఫీల్ వస్తుందో సేమ్ అలాంటి ఫీల్ వస్తుంది నీకు కూడా. పైగా దీని ఫ్లో కూడా చాలా స్మూత్ గా ఎలాంటి ఫోల్డింగ్స్ లేకుండా ఉంది. సెకండ్ వచ్చేసి దీని కంఫర్ట్ చూసుకుంటే మాత్రం నేను ఆల్రెడీ ఒకసారి వేసుకొని ఒక అకేషన్ కూడా అటెండ్ అయ్యా. అండ్ నాకు ఎలాంటి ఇచ్చింగ్ కానీ ఇరిటేషన్ కానీ ఇలాంటి ఫీల్ అయితే రాలేదు. చాలా స్మూత్ గా, చాలా కంఫర్ట్ గా, చాలా రిలాక్స్డ్ గా అనిపించింది. ఇకపోతే దీని వెస్ట్ బకెల్స్ అండ్ మనకు టైట్ చేసుకునే బకెల్ ఉంటుంది కదా, వాటి క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా దీని జిప్ క్వాలిటీ కూడా గుడ్ బాగుంది. యాక్చువల్లీ నేను దీనికి చాలా ఇంప్రెస్ అయ్యా. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి దీని ప్రైసింగ్. నేను 1200 కి తీసుకున్నా ఈ ప్యాంట్ వచ్చేసి. ఒకవేళ మీరు బయటకు వెళ్ళి క్లాత్ తీసుకొని కుట్టించినా కానీ లైక్ మీరు ఒక క్లాత్ వచ్చేసి అరౌండ్ 400-500 పడింది అనుకోండి, దాన్ని కుట్టించినాం అనుకో మళ్ళీ అరౌండ్ 500 వరకు అవుతుంది. సో మొత్తం కలుపుకుంటే నీకు 1000 to 1200 ఇక్కడ అయిపోతుంది. అదే ప్రైస్ లో నీకు గూర్ఖా ప్యాంట్ రావడం అనేది చాలా బెటర్ కదా. 1200కే వస్తుంది కానీ క్వాలిటీలో అయితే ఎలాంటి తేడా అయితే నాకు అనిపించలేదు. మనకు రెగ్యులర్గా ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంది. కానీ ఇందులో చాలా ప్యాంట్స్ ఉన్నాయి. కౌడ్రై ప్యాంట్స్ అని, గూర్ఖా ప్యాంట్స్ అని, కార్గో ప్యాంట్స్ అని, లెనిన్ ప్యాంట్స్ అని, ఇలా చాలా ప్యాంట్స్ ఉన్నాయి. బట్ ప్రైసింగ్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే. అంత ప్రైస్ పెట్టానంటే నాకు కూడా మనసు ఒప్పదు అనుకోండి. ఒకవేళ నువ్వు పర్చేజ్ చేయగలవు, నేను పెట్టగలుగుతా అంత ప్రైస్ అంటే మాత్రం తీసుకొని ఒకసారి ట్రై చేసి చూడు. ఫైనల్ గా ఏం చెప్తావు భయ్యా, తీసుకోవన్నా తీసుకోవద్దా అంటే ఒక ప్యాంట్ లైక్ గూర్ఖా ప్యాంట్స్ కావచ్చు 1200 బిలో 1300 బిలో ఉంటే మాత్రం తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయి. అంతకు మించి ఎక్కువ అయిందనుకో వద్దులే మావా. ఫైనల్ గా మళ్ళీ అన్న ఒకసారి రీచెక్ చేసుకుందాం. టచ్ అండ్ ఫీల్ అంటావా గుడ్ మావా, బాగుంది. క్వాలిటీ అంటావా బాగుంది. ప్రైజింగ్ అంటావా అది డిపెండ్స్ గైస్. ఒకవేళ నువ్వు గూర్ఖా ప్యాంట్ 1300 బిలో 1200 బిలో ఉంటే మాత్రం కళ్ళు మూసుకొని తీసేసుకో. మనం వాష్ చేసినప్పుడు ఫేడ్ అవుతుందా లేదా అని అంటే ఒకసారి వాష్ చేసింది మమ్మీ, ఇంతవరకు అయితే నాకు ఫేడ్ అయితే అవ్వలేదు. బట్ ఇంకొక 2 to 3 times ఇది వాష్ చేసిన తర్వాత ఏమైనా కలర్ పోతుందో లేదని ఒక రీలర్ ఒక షార్ట్ చేసి పెడతా. ఇది వాటి వీడియో మావా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకు. ఇంకా నెక్స్ట్ ఏ బ్రాండ్ రివ్యూ చేద్దామో అది కూడా నువ్వే చెప్పే కామెంట్ సెక్షన్ లో, మనం పక్కా రివ్యూ ఇచ్చేద్దాం అది కూడా. ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేసుకోమావా ఇలాంటి ఆసమ్ కంటెంట్ కోసం. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా. ఉంటా బాయ్ మావా.